బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో అనే కార్యక్రమంలో భాగంగా పర్కాల పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పర్కాల కాన్స్టిట్యూంట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాదరావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద పార్టీగా ఏర్పడిందని, బీజేపీ సంస్థాపన దినోత్సవంలో భాగంగా గావ్ చలో అనే కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమాలు ప్రజలందరి దగ్గరికి వెళ్లేందుకు పార్టీ ఆదేశించిందని, ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో, పట్టణంలో కుల, సంఘ నాయకుల దగ్గరికి వెళ్లి ప్రజలను కలవడం, వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 13వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ భూములను అమ్ముకుంటుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం కూడా భూములను అమ్ముకుందని, అదేవిధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ 1980 ఏప్రిల్ 6 రోజు స్థాపించబడ్డది. ఈరోజు దేశంలోనే అన్ని పార్టీల కంటే అత్యధికమైన సభ్యులు కలిగి అత్యధికమైన యొక్క ప్రజాప్రతినిధులు, అనేక ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న యొక్క పార్టీ ఈ యొక్క సంస్థాపన దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రజాబాహుల్యంలో ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ ఫ్లాగ్ హాస్టింగే కాకుండా లాభార్థి ఎవరైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో అటువంటి ఒక లబ్ధిదారులను కలవడం, అదేవిధంగా వివిధ సామాజిక వేత్తలు, కుల సంఘాల పెద్దలను కలవడం, అనేక రకాలైన యొక్క సామాజిక కార్యక్రమాల గురించి ఆలోచించడం, క్రియాశీల సభ్యుల సమ్మేళనాలు నిర్వహించడం, పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సమావేశాలు నిర్వహించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరాలు సేకరించడం అనేది ప్రధానంగా ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే గుర్తొచ్చామని. అదేవిధంగా రేపు 13 నుంచి 25 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆయన జయంతిని పురస్కరించుకొని అనేక రకాల కార్యక్రమాలు కూడా పార్టీకి తప్పటి రూపకల్పన చేసింది. ఆయన విగ్రహాలను శుభ్రం చేయడం నుంచి మొదలుకొని ఆయన జయంత్యుత్సవాన్ని 14th నాడు జరపడం నుంచి మొదలుకొని అనేక కార్యక్రమాలు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఒక భారత ప్రధానమంత్రి గారి ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు దేశం యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే తెలంగాణలో అధికారానికి వచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన యొక్క పార్టీ కాంగ్రెస్. వాటిని నెరవేర్చడంలో పూర్తిగా చతికేల పడిపోయిన యొక్క పార్టీ ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాని నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. భూములు అమ్మి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తామని ఆలోచన చేస్తున్నారంటే ఇంతకంటే ఇవాళ రాష్ట్రాన్ని అమ్ముకోవడం కిందికే లెక్కకు వస్తుంది. భూములు అమ్మడం అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డది కాబట్టి, అవకతవకలకు పాల్పడ్డది కాబట్టి బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు. ఇవాళ వీళ్ళొచ్చి
6 గ్యారెంటీలు 420 వాగ్దానాలు అని చెప్పి ఇవాళ వాటిని నెరవేర్చడంలో పూర్తి వైఫల్యం. ఈరోజు ఒక్క వాగ్దానమైనా సంపూర్ణంగా నెరవేర్చలేదు. రైతులకు ఇచ్చిన దాంట్లో ఏది సంపూర్ణంగా చేయలేదు. రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు. రైతు భరోసా లేనేలేదు. కౌలు రైతులకు ఇంతవరకు డబ్బులు లేదు. రైతు కూలీలకు అకౌంట్లో డబ్బులు వేస్తారు. తర్వాత రైతు బీమా చేస్తాం. తర్వాత పంటల బీమా యోజన చేస్తాం. ఇలా ఏది సంపూర్ణంగా చేయలేదు. ఇంతవరకు అయితే రైతు భరోసా గురించి ఇంత అగమ్య గోచరమైన పరిస్థితిలో రైతులు 3వ సీజన్ వచ్చింది, 4వ సీజన్ రాబోతుంది. అసలు ఎక్కడ కూడా అదేవిధంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానం 2500 లేదు. వృద్ధులకు 4000 రూపాయలు ఇంతవరకు. నిరుద్యోగుల విషయంలో మభ్యపెట్టడం తప్పితే వాళ్ళు చేసింది ఏమిటి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిన్న వరంగల్లో ఉద్యోగాల కోసం జాబ్ మేళా అని పెట్టింది. చూసాం, 1000 మంది వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి ఎట్లుంది అనేది దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని బట్టి కనీసం వచ్చిన వాళ్ళకు అలాంటప్పుడు ఎందుకు అటువంటి ఒక కార్యక్రమం పెట్టారు? ఏది కూడా వాళ్ళ దగ్గర ఒక బాధ్యతాయుతమైన యొక్క ప్రవర్తన ఈ ప్రభుత్వం దగ్గర కానీ ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ లేదు. ఎమ్మెల్యేలు మంత్రులే ఈ విధంగా ప్రజలను గాలి వదిలేస్తే ఇంకేమిటి? అవినీతికి తెరలేపుతున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఎక్కడికక్కడ కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి పేరు కాస్తున్నారు. అలా చెప్పింది బీఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇంతవరకు అసలు ఏదైనా ముందుకు పోయిందా? అది విద్యుత్ కొనుగోలు కేంద్రం కొనుగోళ్ల పైన అవినీతి జరిగింది, దానిపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇంతవరకు లేదు. కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది అని చెప్పిండు. మరి ఎందుకు ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం లేదు? అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీదకి ఏదొస్తుందో అని, అదేవిధంగా వీళ్ళని ఎక్కువగా కనుక విషయాలు చేస్తే మాది తవ్వుతారని, ఈ విధంగా 2 మ్యాచ్ ఫిక్సింగ్లో నడుస్తున్నాయి ఇవాళ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వ్యవహారం. ఏది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ను జైలు పెడతాం, కేటీఆర్ను పెడతాం, ఏమైందండి? కవిత లిక్కర్ కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుని ఆమెకు జైలుకి వెళ్తే ఆ రోజు ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి? ఏమైంది మరి? మీరు ఉగ్రవాదుల విషయంలో కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది? ఇప్పుడు అతను రానాన్ని తీసుకొచ్చిండు. ఇంతవరకు ఎవరైనా చేయగలిగిలా? ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఉగ్రవాదులను మట్టు పెట్టడం కానీ, ఉగ్రవాదాన్ని చేయడం కానీ, దాంట్లో పాల్పడ్డ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం చేయదు. ఇవాళ ఇంత గొప్పతనం అంటే ఇవాళ ఈ యొక్క భారత ప్రభుత్వం ఇవాళ తీసుకురావడం అనేది పెద్ద విజయం. కానీ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద పుడింగ్ మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడికో పోయి బీజేపీ కానీ రానిచ్చేది. ఆల్రెడీ బీజేపీ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ తెలంగాణ. రాబోయే రోజుల్లో మీరు పోతున్నారు. ఈడ భారతీయ జనతా పార్టీ రాబోతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే చెప్తున్నా, కాళేశ్వరం తెలుసండి. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోండి. రెండో వైపు దాన్ని పునరుద్ధరించాలి కదా. ఎప్పుడు పునరుద్ధరిస్తారని బీజేపీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కాళేశ్వరం పునరుద్ధరిస్తే మొత్తం ఏదో ఈ రాష్ట్రం అంతా నీటిపారుదల వస్తుందని అనడం లేదు, కానీ కొంతనైనా ఉపయోగం జరుగుతుంది కదా. అది కూడా లేకుండా అయిపోయింది కదా. ఈ రోజున ఎంతటి ఒక దుస్థితి వచ్చింది. ఏ ప్రాజెక్ట్ నన్నా పూర్తి చేసినా ఈరోజు రైతులు
ఈ భూగర్భ జలాలు పడిపోయి హఠాత్తుగా ఎంత తీవ్రమైన యొక్క దీనికి లోనవుతుంది. అంటే దేని పట్ల కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది, బాధ్యత లేని ప్రభుత్వం ఇది. అందుకోసం ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు సమయం వస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పుదామని ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు అందుకోసమే ఈ ప్రభుత్వం భయపడి పెడతలేదు. గడువు దాటింది, మొన్న ఎప్పుడో పెడతామని చెప్పిండు, ఇంతవరకు మళ్ళీ ఏం మాట్లాడతలేదు. ఎందుకంటే ప్రజలలో ఉన్న యొక్క వ్యతిరేకత కారణం. తప్పక ఈసారి భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఈ ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ని అయితే ప్రజలు చూసే ఉన్నారు, అందుకోసమే బీఆర్ఎస్ ఏదో గుంటకాడి నక్కలాగా చూస్తున్నది, ఇది అయిపోతే మళ్ళీ మేమేందో అయిపోతామని. అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇవాళ మీ యొక్క తప్పిదాలను ఇంత ప్రజలు మలుచుకోలేదు. ఎట్లయితే దేశం మొత్తంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నదో, అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయో, తెలంగాణలో కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని సాధించడం కోసమే మేము కృషి చేస్తాం. ఈ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం, ఈ ఉత్సవాల సందర్భంగా ఇంకా అది మరొకసారి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ యొక్క ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వెళ్తాం.